జగదీష్ రెడ్డి గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈసారి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. సినీ ఫీల్డ్లో అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు, సంస్కృతి అన్నిట్లోనూ యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం కూడు గుడ్డ నీడ అనే నిదానంతో వచ్చి ₹2 కేజీ బియ్యం స్టార్ట్ చేసిన మహానుభావుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జనతా అవసరాలను ఆ రోజు స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇళ్ళు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలా పేదల కోసం ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వాటిల్ని కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసుకుపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సినీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాడు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంజలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తాం. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పట్టాభిరామరెడ్డి మరియు తదితరులు అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెద్దానికి నివాళులు అర్పించాలని చెప్పి వచ్చిన నందమూరి అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఇటు సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయనకి సాటి ఎవరు లేరు. సినీ రంగంలో చూస్తే ఆయన పోషించిన పాత్రలు సాంఘికం కానీ పౌరాణికాలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ చారిత్రాత్మకం కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించాలి. అదేవిధంగా ఒకే నటులు ఒకేసారి 9 పాత్రల్లో ఒకేసారి 3 పాత్రలు కనపడి ఇటు హీరోయిజము రాముడుగా, ఇటు రావణాసురుడుగా విలన్గా కూడా, అదేవిధంగా కృష్ణుడుగా, అదేవిధంగా దుర్యోధనుడుగా విలన్గా మెప్పించిన ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ విధంగా అనితమైన సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు కూడా, ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు. అదేవిధంగా రాజకీయాలకు వస్తే 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తాకలేదు. ఆ విధంగా అది కూడా అయింది గిన్నీస్ రికార్డు. అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా, సంక్షేమం కూడా మొట్టమొదట ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాలతోటి ముందుకు సాగిపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఒక్కటి మాత్రం మాకు తీరని లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఇన్ని లక్షణాలు కలిగిన మా దేవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం. అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి 18 లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం. అదేవిధంగా నిరాదీక్షలు చేశాం. భవిష్యత్తులో కూడా మన పార్టీని, మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా విన్నవించుకున్నాడు కేంద్రానికి. ఆ విధంగా తప్పనిసరిగా
మా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి తీసిపోయిన వ్యక్తి కాదు ఆయన. అలాంటి ఎవరెవరికో ఇచ్చినారు భారతరత్న. వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పక్కర్లేదు. సినీ రంగంలో కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఆయనకి ఇవ్వని దాన్ని అభిమానులుగా అఖిల భారత ఎన్టీ రామారావు సంఘం తరఫున మేము చాలా చింతిస్తున్నాము. అది తప్పకుండా సాధించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు నగర తొలి పౌరుడు